వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ఎంసెట్ 2024 బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి 3 కౌన్సిలింగ్స్ అయితే ఉంటాయి. ప్రీవియస్గా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కంబైన్డ్ కౌన్సిలింగ్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది చెప్తాను. అండ్ వన్ మోర్, మనకు ఫార్మసీ కౌన్సిలింగ్, బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, ఫార్మస్యూటికల్ సైన్సెస్ సంబంధించిన కౌన్సిలింగ్ అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారని చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్ అండ్ బీపీటీ కోర్సెస్, పారామెడికల్ కోర్సెస్ సంబంధించి కూడా కౌన్సిలింగ్ ఇప్పటి వరకు షెడ్యూల్ రాలేదు. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్ని కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ అన్ని 1 by 1 క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కంబైన్డ్ కౌన్సిలింగ్ సంబంధించి చూసుకుంటే కనుక, అంటే వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషనరీ కౌన్సిలింగ్ సంబంధించి నీట్ ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు షెడ్యూల్ ఇస్తామని చెప్పారు. ఇలా ఇవ్వడమే మంచిది. ఎందుకంటే నీట్ కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కంప్లీట్ అవ్వకుండా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తే నీట్ జాయిన్ అవ్వాల్సిన స్టూడెంట్స్ అందరూ వచ్చి ఇక్కడ జాయిన్ అవుతారు. మళ్ళీ మనకి ఇక్కడ సీట్స్ రావాల్సిన స్టూడెంట్స్ అందరూ సీట్ లాస్ అవుతారు. వాళ్ళు కౌన్సిలింగ్ అయిన తర్వాత మళ్ళీ ఎంబీబీఎస్ సీట్ వస్తే అక్కడికి వెళ్ళిపోతారు. కాబట్టి లేట్ అయినా ప్రాబ్లం లేదు. కానీ మరి అసలు ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే, నీట్ కౌన్సిలింగ్ సంబంధించి కోర్టు కేసు ఉంది, కోర్టు కేసు నడుస్తుంది. కాబట్టి అది ఇంకా ఫైనల్ అవ్వలేదు. కోర్టు కేసు వల్ల చాలా డిలే అవుతుంది. అది నీట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సుప్రీంకోర్టులో కేసు ఉంది. కేసు మనకు ఫైనల్ ఆర్డర్ వచ్చిన తర్వాతే అది కంప్లీట్ అవుతేనే మనకు ఈ కంబైన్డ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫార్మసీ కౌన్సిలింగ్, బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ సంబంధించి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానికంటే ముందు మీకు బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మెంటర్షిప్లో జాయిన్ అవుతే అన్ని కోర్సెస్కి ఒకే మెంటర్షిప్లో మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు కౌన్సిలింగ్లో మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళకు. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వెరిఫై చేయండి. మనకు ఫార్మసీ కాలేజ్ సంబంధించిన కాలేజెస్ యొక్క పర్మిషన్ రాలేదు కాబట్టి కౌన్సిలింగ్ డిలే అవుతుంది. ఈ మంత్ ఎండ్ వరకు కూడా మనకి ఇంకా డేట్ పట్టవచ్చు. అలాగే బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్ కౌన్సిలింగ్ నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ మంత్లో ఇంకా స్టార్ట్ అవ్వడానికి పాసిబిలిటీ అయితే లేదు. ఇది అన్ని కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్స్. ఏ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ వన్ మోర్, మీరు ఎవరైతే ప్రొఫెసర్ జయశంకర్ కంబైన్డ్ కౌన్సిలింగ్ అప్లై చేశారో ఎన్సీసీ కోటా సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ కూడా ఇచ్చారు. ఒకసారి ఎన్సీసీ ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ మీరు ఇక్కడ డేట్ చూసుకొని మీరు అటెండ్ అవ్వచ్చు కూడా. థ్యాంక్ యూ.